మిత్రులారా, అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం కాడికి వెళ్తున్నాం. రండి మిత్రులారా. ఈ ఆంజనేయ స్వామి గుడి వచ్చేసి మనం తిరుపతి నాయుడుపేట బైపాస్ రోడ్లో ఉందండి. మనం స్వర్ణముఖి నది దాటుతానే, వంతెన దాటుతానే కుడి చేతి మార్గాన ఈ దేవాలయం ఉందండి. ఈ స్వర్ణముఖి నది కట్టపైనే మనం వెళ్ళాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా మిత్రులారా, ఈ దారి గుండా మనం వెళ్ళామంటే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి దేవాలయం వస్తుందండి. ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఈ మధ్య కాలంలోనే కొత్తగా కట్టారండి. చూస్తున్నారు కదా మిత్రులారా, ఇక్కడి నుంచి మనం వెళ్ళామంటే నేరుగా మనం గుడి దగ్గరికి వెళ్తాం. అక్కడ కనిపించేది మనకు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం. చూడండి, పైన కూడా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గుడి ముందర మన వినాయక స్వామి యొక్క దేవాలయం, చిన్న ఉపాలయం చూడండి. ఇక్కడ కూడా ముగ్ధ మనోహర రూపాన్ని వినాయక స్వామిని చూసి తరించండి మిత్రులారా. ఓం వినాయక స్వామి అయి నమః. ఇక్కడి నుంచి మనం ఇంకొక ఉపాలయం ఉంది మిత్రులారా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాలయం ఉంది. ఈ స్వామి యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తరించండి మిత్రులారా. ఓం సుబ్రహ్మణ్య స్వామి అయి నమః. ఇక్కడి నుంచి మనం నేరుగా ఆంజనేయ స్వామి యొక్క గుడి లోపలికి వెళ్తున్నాం. రెండు మిత్రులారా, చూస్తున్నారు కదా, ఈ ఆంజనేయ స్వామి యొక్క గుడి ఇక్కడ హోమం వేసేదానికి ఏర్పాటు చేస్తున్నారండి. ఇక్కడ స్వామి యొక్క వాహనం కూడా చూశారు కదా, ఒంటి వాహనం. ఇక్కడి నుంచి స్వామిని చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి యొక్క మూల విరాట్ని ప్రతిరూపాన్ని చూడండి మిత్రులారా. ఎంత ముగ్ధ మనోహరంగా ఉందో కదా ఆంజనేయ స్వామిని, నయన మనోహరంగా ఉంది కదా, రెండు కళ్ళు చాలా ఏమనిపిస్తున్నట్టు ఉంది కదా చూస్తూ ఉంటే. ఇక్కడి నుంచి మనం చుట్టూ ఒక మార్గం ప్రదక్షిణ తీసుకుంటూ అనువుగా ఈ దేవాలయ నిర్మాణం చేపట్టి ఉన్నారండి. ఇక్కడ చూస్తున్నాం కదా, మనం చుట్టూ ఒక ప్రదక్షిణ తీసుకుంటూ వెళ్తున్నాం. చూడండి మిత్రులారా, ఇక్కడ మనం హోమం వేస్తానికి కూడా స్లాబ్ పోసి ఒక ఇంకా హాల్ లాగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారండి. అంతకుముందు లేదు, ఈ మధ్య కాలంలోనే స్లాబ్ పోసినారు. ఇక్కడ చూస్తున్నారు కదా మిత్రులారా, ఇక్కడ కనిపించేది మనకు నవగ్రహాల దేవాలయం అండి. ఇక్కడ ఈ నవగ్రహాలకి విశేషం ఏంటంటే, మామూలుగా నవగ్రహాలు అనేది ఒక రాహువు, కేతువు, శనీశ్వరుడు అనేది ఒక్కొక్క మొగాలని పెట్టుంటారు. కానీ ఇక్కడ సతీ సమేతంగా ఈ నవగ్రహాలని ప్రతిష్ఠించి ఉన్నారు. చూడండి మిత్రులారా, ప్రతి గ్రహానికి వాళ్ళ భార్యల్ని పెట్టి అక్కడ కింద కూడా వాళ్ళ పేర్లు రాసి చేస్తున్నారు. చూస్తున్నారు కదా మిత్రులారా, పేర్లతో సహా రాస్తున్నారు. ఇక్కడేనండి, ఇక్కడ మన కాళహస్తిలేకయి ఈ నవగ్రహాల గుడికి ఫేమస్ ఏంటంటే ఇదేనండి. ఇక్కడ ఈ విధంగా పేర్లు రాయటం కానీ, ఓడోళ్ళ భార్యల్ని, భర్తలు ప్రదర్శించడం కానీ ఇక్కడ తొలిసారిగా ప్రదర్శించారండి. ఇక్కడ ఒక బాపన స్వామి, అర్చిక స్వాముల వారే ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణం చేసి ఇక్కడ భక్తులకి దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారండి. చాలా బాగుంటుంది దేవాలయం. విశాలమైన ప్రాంగణంలో, ఊరికి కొంచెం దూరంగా మన ఏటి గెట్టిన స్వర్ణముఖి నది గెట్టిన చాలా బాగా కట్టారండి. పచ్చటి మొక్కలు, చెట్లు ఇవన్నీ కూడా పెంచున్నారు స్వాముల వారు. అది కూడా చూపిస్తాం మీకు, చూస్తారండి మిత్రులారా. చూడండి నవగ్రహాలని ఎంత నయన మనోహరంగా ఉన్నాయి కదా, చూస్తూ ఉంటే మనకు చాలా బాగుండదండి. ఇక్కడ మనం పోయినామంటే, నేను కూడా ఫస్ట్ టైం చూడటం అండి. ఇక్కడ వాళ్ళ భార్యలతో ఉండేది. ఇక్కడ సూర్య విగ్రహాన్ని కూడా పెట్టినారు చూడండి సెంటర్లో. చూసారుగా మిత్రులారా, ఈ నవగ్రహాలని చూసి తరించండి మిత్రులు. ఇక్కడ నుంచి తులసి కోట అండి ఇది. చూసారు కదా, ఇక్కడ కూడా తులసి కోట కూడా కట్టున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ నాగశిలలు, ఒక రావి చెట్టు కింద నాగశిలలు ప్రతిష్ఠించున్నారు. చూస్తున్నారు కదా, వేప చెట్టు కూడా రావి చెట్టు కూడా రెండు ఉన్నాయండి. జాయింట్గా ఉన్నాయి చూడండి, పెద్దది వేప చెట్టు, చిన్నది రావి చెట్టు అండి. ఇక్కడ కూడా నాగశిలలు ప్రతిష్ఠించి వారి భక్తులు వారి భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. చూస్తున్నారు కదా మిత్రులారా, ఇక్కడ ఒక స్వామి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించున్నారు. ఇక్కడి నుంచి మనం చుట్టూ చూస్తున్నాం కదా, చెట్లు కానీ, పెద్ద చెట్లు కానీ, ఈ ఆలయం ప్రాంగణం విశాలమైనటువంటి ప్రాంగణం కానీ చూడండి, చాలా బాగుంటుంది గుడి అండి. ఇక్కడ విశాలమైన ప్రాంగణంలో ఈ స్వాముల వారు కట్టున్నారు. ఇక్కడ స్వాముల వారు కూడా ఇక్కడే కాపురాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. స్వామిని కూడా ఇక్కడ కొబ్బరి చెట్లు కానీ, రకరకాల పూల మొక్కలు కానీ ఆయన పెంచుకుంటున్నాడు. ఆయన కాపురం కూడా ఆ ఇల్లేనండి, అక్కడ ఉండే ఇల్లు, ఆయన కారు, ఆయన బైకు. స్వామి ఇక్కడ
ఆయన మనోభీష్టం మేరకు, ఇక్కడ ఆయన అభీష్టం మేరకు ఈ స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించి ఉన్నారండి. ఓం ఆంజనేయ స్వామి ఏ నమః.